ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సిఓజి అవునా కదా? నాకు ఆనెస్ట్ గా చెప్పాలి మీ సమాధానం. మీరు ఒక స్లీపర్ బస్ తీసుకుంటే బెంగళూరు టు హైదరాబాద్ ఈ స్ట్రెచ్ మనం తీసుకుందాం. రాత్రి పడుకుంటే చాలు, పొద్దున్న లేచారు మన డెస్టినేషన్ లో ఉంటాం. కింద మన లగేజ్ ఉంటది, 6 feet స్ట్రెచ్ లో పడుకోవచ్చు, ఏసీ ఉంటది, ప్రతి బర్త్ 2.8 అడుగులు ఉంటది. అఫ్ కోర్స్ నడుస్తున్నప్పుడు చాలా చిన్న నేరో లేన్ ఉంటది తప్పితే మిగతా అంతా సుఖమే అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సిఓజి అంటే ఏంటంటే, ఇంజనీరింగ్ చదవని వాళ్ళకి చెప్తున్నాను, ఎనీ ఆబ్జెక్ట్ కి వెయిట్ సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాని డైనమిక్స్ మనం తెలుసుకోవాలంటే అది సేఫ్ గా ఉందా లేదా అని. ఏ బండికైనా కార్కైనా ఐడియల్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకు ఉండాలి. కిందకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే మన రైట్ తిరిగేటప్పుడు, లెఫ్ట్ తిరిగేటప్పుడు, బండి వెళ్ళేటప్పుడు టిల్ట్ అవడానికి, టాపుల్ అవడానికి, తిరగబడడానికి ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ఇది అందరికీ అర్థమయ్యేలా సింప్లిఫై చేసి చెప్తున్నా. బట్ ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటది. మనం పడుకునే విధానాల వల్ల, ఆ బస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన డిజైన్ వల్ల. ఇప్పుడు ఇలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉండడం వల్ల టాపుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మధ్యలో స్పేస్ తక్కువ ఉంటుంది, ప్లస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటుంది. దీనివల్ల బస్సు గానీ ఒకవేళ గాడ్ ఫార్బిడ్ టాపుల్ అయితే జనాలు ఎమర్జెన్సీ గేట్ ని పక్కన పెట్టండి, బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ కర్నూలులో జరిగిన